వెల్కమ్ టు హిందూ న్యూస్ 9. తమిళనాడు రాజకీయాలలో పెను భూకంపం. దశాబ్దాలుగా సాగుతున్న ద్రవిడ పార్టీల ఏకఛత్రాధిపత్యానికి దళపతి విజయ్ గండి కొట్టారు. తన తమిళగ వెట్రి కలగం పార్టీతో ఆయన సాధించిన అనూహ్య విజయం కోలీవుడ్ నుండే కాదు, భారత రాజకీయాలని ఆశ్చర్యపరిచింది. ఇది కేవలం సినిమా గ్లామర్ విజయం కాదు, మార్పు కోరుకుంటున్న తమిళ జనం ఇచ్చిన తీర్పు. ఇప్పుడు అందరి ముందున్న అతిపెద్ద ప్రశ్న, విజయ్ ముఖ్యమంత్రి అయితే పరిపాలన సాగించగలరా? సీఎంగా ఆయన విజయం సాధిస్తారా అని. సినిమా వేరు, సెక్రటేరియట్ వేరు. విజయ్కు రాజకీయ అనుభవం శూన్యం, కానీ ఆయన బలం ఆయనకు స్పష్టమైన విజన్ మరియు యువత మద్దతు. అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక టీం వర్క్. విజయ్ చుట్టూ అనుభవజ్ఞులైన మాజీ అధికారులు, మేధావుల బృందం ఉంటే ఆయన పరిపాలనను సమర్థవంతంగా నడపగలరు. అవినీతి రహిత పాలన, విద్య, వైద్య రంగాలలో మార్పులు తీసుకురావాలనే ఆయన తపన ఆయనకు ప్లస్ పాయింట్ కానుంది. విజయం సాధించడం ఒక ఎత్తు అయితే, ఏడీఎంకే వంటి బలమైన కేడరున్న పార్టీల ప్రశ్నలకు సమాధానం చెప్పడం మరో ఎత్తు. 5 దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న ద్రవిడ పార్టీలు విజయ్ను అంత తేలిగ్గా వదిలిపెట్టవు. శాసనసభలో డిఎంకే, క్షేత్రస్థాయిలో అన్నా డిఎంకే బలం, వీటన్నింటిని విజయ్ ఢీ కొట్టాలి. విధానపరమైన నిర్ణయాలపై, ద్రవిడ సిద్ధాంతాలపై వారు వేసే ప్రశ్నలకు విజయ్ తన తమిళ జాతీయవాదం మరియు ప్రజల సంక్షేమం అనే అస్త్రాలతో సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఆయన ప్రతి మాట, ప్రతి చర్య ఇప్పుడు అందరి పరిశీలనలో ఉంటుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతుంది. సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకన్ కమల్ హాసన్ తమిళ రాజకీయాలలో ఎందుకు రాణించలేకపోయారు అని. రజనీకాంత్, ఆయన దాదాపు 2 దశాబ్దాలుగా రాజకీయాలకు రాను అంటూ నాంచారు. సరైన సమయం కోసం ఎదురు చూసి చివరి నిమిషంలో ఆరోగ్యం, ఇతర కారణాలతో వెనక్కి తగ్గారు. ఇది ఆయన అభిమానులను నిరాశపరిచింది. స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడమే ఆయనకు మైనస్ అయ్యింది. కమల్ హాసన్, మక్కల్ది మయం పార్టీని పెట్టిన ఆయన సిద్ధాంతాలు సామాన్య ప్రజలకు అర్థం కాలేదు. ఆయన పార్టీ చాలా ఇంటెలెక్చువల్గా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో బలం పెంచుకోవడంలో ఆయన విఫలమయ్యారు. ఎన్నికల్లో వరుస ఓటములు ఆయన పార్టీ గ్రాఫ్ను తగ్గించాయి. కానీ విజయ్ వీరిద్దరికంటే భిన్నంగా, వ్యూహాత్మకంగా వ్యవహరించారు. సినిమా కెరీర్లో పీక్స్లో ఉన్నప్పుడే పాలిటిక్స్లోకి వచ్చి ఎంట్రీ ఇచ్చారు. 10 ఏళ్ళుగా తన అభిమాన సంఘాలను విజయ్ మక్కల్ ఇయక్కం సేవా కార్యక్రమాల ద్వారా క్షేత్రస్థాయిలో బలోపేతం చేశారు. సరైన సమయంలో స్పష్టమైన ప్రణాళికలతో పార్టీని ప్రకటించి ప్రజల్లోకి వెళ్ళారు. రజనీకాంత్లా నాంచలేదు, కమల్ హాసన్లా కన్ఫ్యూజ్ చేయలేదు. ఇదే ఆయన విజయ రహస్యం. రజనీ, కమల్ వంటి దిగ్గజాలు అనుభవాల నుండి నేర్చుకున్న ద్రవిడ పార్టీల సవాళ్ళను ఎదుర్కొంటూ విజయ్ తన సొంత బాటను వేసుకున్నారు. దళపతి విజయ్ పరిపాలన తమిళనాడు భవిష్యత్తును ఎలా మారుస్తుందో కాలమే నిర్ణయించాలి. కానీ ఒక్కటి మాత్రం నిజం, తమిళనాడు రాజకీయాలు ఇక ముందు మునుపటిలా ఉండవు. ఇది దళపతి శకం అని హిందూ న్యూస్ 9 పేర్కొంటుంది. జై హింద్, భారత్ మాతకు జై.